అదేందబ్బయ్యా గిఫ్టా నాకా కొంప తీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా. ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే, నీ మీద అభిమానంతో తెచ్చాను. అక్కడ చూడు. హాయ్ భలే ఉంది. ఆయన ఈ బొమ్మ నాకెందుకబ్బయ్యా? సెక్యూరిటీ కమ్మే ఏం నట్ట మాట్లాడుతున్నావో? లోపల బయట నీ దగ్గర బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఎవడో కూడా వచ్చి కన్న వేస్తే నీ గతే ఏంటి? ఊరుకో అబ్బయ్యా, దొంగ వస్తే ఇదేం చేస్తుంది? చూపిస్తానుండు. ఇలా ఎవడైనా దొంగతనం చేస్తే పీకుద్ది. నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది. కావాలంటే చూసుకో. ఇదిగో. వెళ్ళిపెట్టు. అది అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే. అంతే కదమ్మే, నీ పర్సనల్ పనులు కూడా చేసి పెద్దా. ఇదిగో బొమ్మ, అమ్మితల్లో పేర్లు చూడు. బొమ్మ జడై జడా. చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను. తాళం తీస్తావేంది? ఏ బొమ్మ కొట్టు. సత్తి నువ్వా? You beating me? I cheating you. This is my revenge. Now your box is burst now. Baba, pada pet open cheyada. Baba. రే రే అయ్యో అడిగితే ఇవ్వవు కాబట్టి ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది. వాళ్ళ తీసుకెళ్తాను, మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొని జమ చేసేస్తాను. అయ్యో నా డబ్బు తీరా బాబా. మధ్యపాటి ధనలక్ష్మి దగ్గర కొండే చెప్పేస్తాండ్రు. రే ఆగండ్రా. రే ఏడకి పోతారా? ఏదో ఒక రోజు దొరకాల. నెల్లూరు ట్రంక్ రోడ్ లో గుడ్డలోడు తీస్తాను నాయల్లారా. ఎక్కడికి పోయినట్టిది? కొంపదిలి పారిపోయిందా? ఎక్కడైనా చచ్చిందా? ఎవరితోనైనా లేచిపోయిందా? కోస్టంలో గేదెరిచినట్టు అరుస్తున్నావు. లాభాన్ని గడిపే నష్టాలు గడిపే, అది పోతే మనకే కదా లాభం. పొద్దున్న సాయంత్రం వరకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఏం తల్లి ఎక్కడికి వెళ్ళావు? ఆయాకు ఆపరేషన్ చేస్తున్నారని ఫోన్ వచ్చింది, చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మా ఇంత గుట్టు చెడి నాడదాన్ని నేనెక్కడా చూడలేదమ్మా. ఎక్కడికి వెళ్తే మాత్రం మాతో ఓ మాటైనా చెప్పెళ్ళకూడదు? ఆపండి. బీరువాలో 10,000 తగ్గాయి, నువ్వు తీసావా? తీసాను మాయా. ఏంటి మయ్యి నువ్వు పొద్దున్నుంచి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? చెప్పు వెళ్ళాలిగా, నాన్న అడిగితే డబ్బులు ఇస్తాడుగా. నువ్వు రుద్దుడు ఆపరా. ఎందుకు తీసావు? హాస్పిటల్ ఖర్చులు ఉంటాయా నాయకి ఇచ్చాను మోయ. ఏదో తప్పు చేసినట్టు కొడతావేంటి? మంచి పని కోసమే కదా ఇచ్చాను. అయినా నా డబ్బులు తీసుకోవడం కూడా తప్పేనా? నా డబ్బులా? బాగా ముదిరిపోయిందిరా ఇది. పిల్ల ముదిరితే పర్లేదు, ఆ నాన్న మొక్క ముదిరిందంటే రేపు రోడ్డు మీద పడి అయ్యా తిరిగి 4,000 అయింది అయ్యా అని అడుకోవాల్సిందే. అంతవరకు రానిస్తే కదా. ఇదిగో నువ్వు త్వరగా వెళ్ళి బట్టలు ఇప్పేయి. ఈ సగం సగం డ్రెస్సులు చూసాయి ఆ రౌడీని వెనకాల పడ్డారు. త్వరగా వెళ్ళమ్మా, టెన్షన్గా ఉంది. త్వరగా బట్టలు ఇప్పేయి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు బావా. అమ్మాయి వదిలేసిన గౌన్ నేను పట్టుకుని ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటే 10 లక్షల రూపాయలు పని వదిలేసి ఈ బిస్మిల్లాబాద్ తీసుకొచ్చా. జపటింగా గౌన్ నువ్వు తెచ్చావా? తీసుకొచ్చా. ఇది చూపించు. కళ్ళు మూసుకో. ఇదిగా ఇది అమ్మాయి వేసుకున్న గౌనా? అర్రే
కాదు మొహం పగిలిపోద్ది అదవా. ఏమండి థ్యాంక్స్ అమ్మా. రా త్వరగా బయటికి. ఓరి నీ ఫీలింగ్ లో రీలింగ్ ముందు క్యాష్ కొట్టు క్యాష్. కరెక్ట్ కరెక్ట్ క్యాష్ క్యాష్ తప్పనిసరిగా ఇస్తాను. ఇవ్వండి సార్. గౌన్ ఇస్ గ్రేట్. సార్ చెక్. వాట్స్ యువర్ నేమ్? రాజా. రాజా రాజా. రాజా రాజా. గౌన్ ఇస్ గ్రేట్. అరే నీ గౌన్లో నా భజన శాంతగా పెట్టే. సిగ్నేచర్. గౌను ఇస్ గ్రేట్. నువ్వు పెట్టు. సార్ సంతకం పెట్టండి సార్. రేయ్ సంతకం పెట్టా. ఏంటి నోట్లో మాట నోట్లోనే అయిపోయింది. గొంతులో గ్యాస్ అయిపోయింది అయ్యా. మాకు ఎంజాయ్ చేసిపోయారయ్యా. రేపు అమ్మగారు వచ్చిన అడిగితే నేనేం చెప్పాలయ్యా? ముసోడా నీకు దండం పెడతారా? నా కొడుకు మీద కొట్టకరా. ఆ సంతకం అయితే చేసి వెళ్ళిపోరా. 10 లక్షలు రా. రే ముసోడా రే. అదే వాసన సేమ్ స్మెల్. గౌన్ ఇస్ గ్రేట్. సంతకం పెట్టరే. చెత్త కదా నీకు. మా అయ్యగారు చచ్చిపోయారయ్యా. మారుబావుడు తండ్రి. ఎన్ని డ్రీమ్స్ కన్నాను. ఆయన ముసలాడేట్రా బావా. చెక్ మీద డేట్ వేసి పేరేసి క్యాష్ వేసి కరెక్ట్గా సంతకం పెట్టే టైంలో ఎవడో గంట కొట్టి పిలిచినాడు. అట్ట వెళ్ళిపోయాడేట్రా. తప్పు ఆ ముసలోడిది కదా బావా. గంట ఊపింది ఎవరో తెలుసా? ఎవడరా బావా? ఎముడు. ఎవడు? ఏమూడు. ఎమ్మోడా కర్రా. ఎవడరా అసలు పైకి రమ్మని చెప్పి పొడిచి చంపేస్తారండి. ఆడు కింద ఉన్నాడు రా బావా. పైన 25,000 ఫ్లోర్స్. యముడు 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 3 రోజులుగా ఎదురు చూస్తున్నాం. మనల్ని గడ్డి పోతల కింద లెక్కించి ఆయన గురించి మనం వేచి ఉండుటేలా. ఏమంటావు వరుణదేవా? అవును దేవేంద్ర, అగ్నిదేవుల వారు చెప్పినది అక్షర సత్యం. మహావిష్ణువు పంపిన అగ్రతాంబూలం మీకే చెందాలని మా అందరి అభిప్రాయం. దేవేంద్ర, అగ్రతాంబూలం నువ్వు స్వీకరించడమే యముడి అహంకారానికి సరైన సమాధానం. మీరెంత రెచ్చగొట్టినా పుచ్చుకుని వారు సిద్ధంగా కావాలి కదా. బహుశా యముడి నోటి దూకుడుకో చెయ్యి జారుడుకో కించిత్ జంకినట్టు తెలియచు. లేదు లేదు, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తాంబూలం అందుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నారాయణ నారాయణ, నీ రాక కొరకు వేచి ఉండమని నేను చెబుతూనే ఉన్నాను సమవర్తి. కానీ నీ రాక నిరర్ధకమని వీరందరూ తీర్మానించుటకు వారికున్న అర్హత వినారదా? మేమున్నదే సభ, మేము వచ్చినదే ముహూర్తం. ఇలాంటి వ్యర్థులు ఎంతమంది ఉన్నా ప్రయోజనం ఏవి? అగ్ని, వాయువు, వరుణుడు, హే పొత్తులేని పొంతనలేని వీరి మధ్య ఏకాభిప్రాయం. కుబేర, వడ్డీ మీద వడ్డీ గుంజుతూ ఏడుకుంటున్న వాడికి నామం పెడుతున్నావు. కప్పలా కడుపు పెంచి కలియుగ వాసుల సొమ్ము భక్కు భక్కుమని మెక్కుతున్నావు. ఈ చరిత్ర మాకు తెలియలేదా? చిత్రగుప్త ప్రభు, ఇతని చీకటి రాబడి చిట్టా విప్పుము. సంవత్సరమునకు 300 కోట్ల రూపాయల చొప్పున కలియుగారంభం నుండి వీరు మేసినది. చిత్రగుప్త, నరుల జనన మరణాలతో పాటు దేవతల జమా ఖర్చులు కూడా లెక్కిస్తున్నారన్నమాట. దేవేంద్ర, ఇక నీ చరిత్ర కూడా విప్పముందువా? రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, ఏ అసురుడొచ్చినా చేత పట్టవలసిన వజ్రాయుధాన్ని సక్కన పెట్టుకుని దౌడో దౌడు దౌడుని పరుగులంకించు. నీకు సింహాసనము, ఊరేగడానికి ఐరావతము. మదవిక్కి మునికన్యలను చెరచుట, పదవూడుతుందని మునులకు తర్చుట, ఇది గదయ్యా నీ బొబ్బోళ జంబా. జగాలు మారినా యుగాలు మారినా సమస్త ప్రాణికోటి మదిలో భీతి నీతి సమవర్తి. ఈ యముడు నేనే అధిపతిని, దేవాధిపతిని, అగ్రతంబూలాధిపతిని. అయినా వారు అన్న దాంట్లో అతిశయమేమున్నది? భూలోక వాసుల్లో వారుకున్న ప్రతిష్ట మీలో ఎవరికున్నది?
యముడంటే నరులకు ఎంత వణుకో ఎంత బెరుకో మీరే చూడండి. యమ్మా నీ అబ్బా దమ్ముంటే ఖబర్దార్, ఫేస్ టు ఫేస్ పంచ ఊడ తీసి పరిగెత్తిస్తా. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఏం పేకలేను అనుకున్నావేమో, వంగ తీసి గుర్తేస్తా. ఏమా ఏదో రోజు నీ దగ్గరకు వస్తాను, ఎమ్మరే అమ్మ, అప్పుడు ఉంటదరా నీకు నీ కిరీటంలో తేలెట్టి, నీ సీటు కింద మేటెట్టి, నీ కాపురంలో నిప్పులెట్టి, నీతో యమగోళ చేయించకపోతే నీ అప్పుడే నేను మనిషే కాదు, నువ్వు యముడే కాదు. యమధర్మరాజా, కిరీటమున తేలు, సింహాసనమున మేకు. యమహో యమో! మదీయ నామము చెవిసోకిన మానవ జాతి మృత్యుఘోషతో విలిపింతురి. అట్టి మానవ జాతిని జరించిన ఓ నరాధముడు మమ్ము దుర్భషలాడుటయ్యా. అవమానాగ్నితో నా శరీరము దహించుకపోవచ్చుండది. ఆ మానవాధముణ్ణి అత్యంత శీఘ్రముగా మన లోకానికి రప్పించుము. వాడికి నిండు నూరేళ్ళు ఆయుష్ ప్రభు. చిట్టా సరిగా చూడుము. అతగాడికి 10 దినములకు ఒకసారి, 40 దినములకు మరి ఒకసారి యమగండమున్నది ప్రభు. లెస్స చిత్రగుప్త, బహులెస్స. ఆ మొదటి గండముననే వాడిని ఇక్కడికి రప్పింపుము. కక్షతో ప్రాణము తీయటయా అధర్మము ప్రభు. హే, ధర్మాధర్మములను యోచింపవలదు. వాడిక్కడకు రావలే, వాడి బ్రతుకు బంబోళ జంబ కావలే, వాడి ధిక్కారములను ఆ కాలి కింద వేసి కసా బిసా తొక్కవలే. తాళం ఎదరా కొట్టంపేస్తాను. టాలెంట్ ఉండాలి, టాలెంట్. బాబా పొద్దున్నే మనం గౌన్ కొట్టుకొచ్చాం కదా, దాంట్లో ఈ అమ్మాయి ఉంది. మాట మాటగా గుర్తొచ్చుకుని ఆడకు బావా. అయితే కూడా నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు. నా పేరు మహేశ్వరి, నేను అనాథని. క్యాష్ ఉందా? లేదండి. మరా మేడం మీద గోల్డ్ గిల్టు అండి. నో మనీ నో గోల్డ్. వై లివ్? కొడికాయలు బయటెట్టి వెళ్ళిపా. అదేంటండి, ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళను? నువ్వు వెంటనే వెళ్ళిపోకర్లేదమ్మా, నీకు 5 సెకండ్లు టైం ఇస్తాను. 1 2 మిగతా నువ్వు లేకపోతే పంపించారమ్మా. నిన్న పట్టపగలు నడి రోడ్లో ఒక అమ్మాయిని గుర్తు తెలియని ముఠా కిడ్నాప్ చేసింది. ఆ అమ్మాయి పేరు మహేశ్వరి, శ్రీరంగపురం జమీందార్ గారి మనవరాలు. 200 కోట్ల రూపాయల ఆస్తి వారసురాలైన ఆ అమ్మాయిని డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. వారి బంధువులు పుట్టెడు శోకంతో కుమిలిపోతున్నారు. దీన్ని ఎక్కడో చూశానే. ఇంట్లో ఉన్న లంక బిందని అనవసరంగా బయటికి పంపించేసాను. ప్లీజ్ అండి, వెళ్ళమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం కదా నీకు? వెళ్ళు, మాట వినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఆయన లేచిన తర్వాత ఒక్కసారి ఆయన అడిగి వెళ్ళి. లేవటమా? లేచాడంటే ఇద్దరిని చంపేస్తాడు. నువ్వు వెళ్ళమ్మా. ఉసుకో తల్లి. ప్లీజ్ అండి. మీరెప్పుడు చూడు. ఏమైంది బావా? ఏమైంది బావా? అయిపోయింది బావా, అంతా అయిపోయింది. ఇంకా 5 వేలు బ్యాలెన్స్ ఉంది.
డబ్బు మ్యాటర్ రా ఇది. లైఫ్ రా. ఈ లైఫ్ లోనే చేయకూడని పెద్ద తప్పు చేసేసాను రా. తప్పు చేసా? ఎప్పుడు? నిన్న రాత్రి ఆ అమ్మాయిని నా చేతులతో బయటికి గెంటేసి తప్పు చేశాను. నేను ఇక్కడే ఉన్నానండి. చూసావా, ఉన్నట్టే కాదు అన్నట్టు కూడా అనిపిస్తుంది. అయ్యా, నిజంగా నేను ఇక్కడే ఉన్నానండి. ఏంటమ్మా ఎక్కడమ్మా నొప్పి? పాపం రాత్రి అంతా చల్ల ఉంది కదరా, జ్వరం వచ్చినట్టుంది. లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టు. మై, నువ్వు నడిస్తే నీ కాళ్ళకి మట్టి గుచ్చుకుంటుంది. నేను చచ్చిపోయాను అనుకున్నావా? ఉండు,